హాయ్ హలో వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు పతంగ్ మూవీ టీం ఉన్నారు. ఈ క్రిస్మస్కి ముందుగానే కైట్స్ ఎగరేస్తూ కైట్ ఫెస్టివల్తో కైట్ కాంపిటీషన్తో ఒక మంచి లవ్ స్టోరీతో అండ్ కామెడీ మిక్స్ చేసి మన ముందుకు రాబోతున్నారు. ఆ మూవీ గురించి అండ్ అలాగే ఎన్ని ఫైట్స్ చేశారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. యా, హాయ్ ప్రణవ్. హాయ్ ప్రీతి. హాయ్ వంశీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ కామెడీ అని జోనర్గా రాబోతుంది. అసలు చాలా వెరైటీగా ఉంది. స్పోర్ట్స్ అంటే ఎవరు ఏదైనా అనుకుంటారు, అంటే ఏ స్పోర్ట్తో రాబోతున్నారు అని. బట్ కైట్ కాంపిటీషన్ ఏంటి? యా, అంటే ఇట్స్ వెరీ యూనిక్ థింగ్ యాక్చువల్లీ. ఇప్పటి వరకు ఎవరు దాని మీద తీయలే ఒక పెద్ద డ్రామా కైట్ ఫ్లయింగ్ మీద. సో చాలా కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాము అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు డూ ఇట్ బికాస్ ఇట్స్ అ వెరీ లోకల్ కల్చరల్ స్పోర్ట్ బేసిక్లీ. సో ఎవరికంత ఎక్స్ప్లోర్ చేయలేదు. సో మనమే వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు మేక్ అ ఫిల్మ్ అబౌట్ దట్. సో చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా ప్రౌడ్గా ఉన్నాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా కొత్తగా చూపించబోతున్నాం. బట్ సంక్రాంతి సీజన్ వచ్చే వరకు కైట్ ఫెస్టివల్ స్టార్ట్ అవ్వదు, బట్ క్రిస్మస్ కే తీసుకొచ్చేస్తున్నారు. అందులోనే ప్రీతి కోసం మీరు ఇద్దరు కొట్టుకోవడం ఎందుకని అంత ఫైటింగ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పురా. ఇక్కడ కూడా కొట్టుకుంటారా? అంటే సంక్రాంతి కొంచెం అర్లీగా రాబోతుంది మా వల్ల, అదే గివెన్ అనమాట. ఇన్ఫాక్ట్ పోస్టర్ మీద రాసేసుకొచ్చాము. చాలా సరదా ఫిలిం మాది. సో ముందు వచ్చేస్తున్నాం మేము ఆ కల్చర్ వేసేసుకుని. అంటే ప్రేమ కోసం యుద్ధాలే జరిగాయండి. నా కోసం వీళ్ళు పతంగ్ మాత్రం కైట్ ఎగరేలేరా? ఎవరు బాగా కైట్ ఎగరేశారు? మీరు సినిమా చూసాక మీరే చెప్పాలి ఆన్సర్. మీకు ఎలా, అంటే ఎంతమంది కైట్స్ ఎగరేశారు? వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ఎగరేశారు? నేనే అండి. ఇది ఆడ్ ఆన్సర్. రియల్ కైట్ ఆమె ఎగరేసింది, అందుకే మేము ఎగరేయాల్సి వస్తుంది. ఓకే, మీరు నేర్పించారా వాళ్ళు నేర్చుకున్నారా? నేను నేర్పించా. ఈమెకి రాదండి కైట్. రాదు. ఎందుకు చెప్తున్నా? ఏదో కొంచెం బిల్డప్ కి రావచ్చు. రియల్ గా అంటే ఎప్పుడైనా ఈ కైట్స్ ఎగరేయడం కానీ, సో ఆ మెమరీస్ కానీ పండగలకి ఇక్కడ చాలా పెద్ద కల్చర్ కదా కైట్స్ ఎగరేయడము. చిన్నప్పటి నుంచి కోటి, యాబెట్స్ కావాలి కూడా ఆ ఏరియాలో మొత్తం బాగా ఎగరేస్తుండే. ఓకే, చాలా ఫన్ ఉంటుండే. అంటే వి యూస్ టు లుక్ ఫార్వర్డ్. హోలీ అండ్ సంక్రాంతి ఆర్ మై ఫేవరెట్ ఫెస్టివల్స్. ఓకే, సో అక్కడ ఏంటి, ఇట్లా మనం కొద్దిగా పైకి వెళ్ళిపోగానే వాడు కార్డ్ చేస్తుండే. సో పోయి మళ్ళీ ఇంకో కైట్ తెచ్చుకొని మళ్ళీ దాన్ని ఏమంటారు కన్నాలు కట్టి మళ్ళీ ఎగరేయాలి. ఇట్స్ ఫన్. ఇప్పుడు ఎగరేయట్లేము కానీ చిన్నప్పుడు మస్తు ఎగరేస్తుండే. ఇప్పుడు సినిమా ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాలోకి ఉపయోగపడింది. మీరు ఎప్పటి నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చిన్నప్పటి నుంచి స్కైలో చూస్తుండే బేసిక్. ఎప్పుడు ముట్ల అంటే మోర్ లైక్ ఏమో చాలా థెరప్యూటిక్ ఉంటుంది. జస్ట్ కైట్ అట్లా ఎగురుతుంటే స్కై మీద అట్లా చూస్తూ ఉండిపోయేవాడిని. అప్పుడు బికాజ్ అది చూస్తాం కదా ఎగరేసినప్పుడు పెద్ద ప్రాసెస్ అది. ఫస్ట్ అది టై చేసి మళ్ళీ టైం పడుతుంది, మళ్ళీ లేపడానికి గాలి కరెక్ట్ కూర్చోవాలి, వెళ్ళాలి. ఇదంతా వెయిట్ చేస్తాడులే కానీ వెయిట్ చేస్తాం. మామూలుగా మా అన్నలు వాళ్ళందరూ ఎగరేసాక నాకు ఇస్తారు ఒకప్పుడు. సో అప్పుడు ఓకే అంటే ఇట్లా ఆడుతుండే సరదాగా, బట్ ఓన్ గా ఎప్పుడు లేకుండే. సో బట్ రీసెంట్లీ ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నుంచి 3 years బ్యాక్ దాని గురించి మోర్ తెలుసుకోవడం కానీ, ప్రతి ఇయర్ వస్తున్నప్పుడు సంక్రాంతి అప్పుడు ఇట్లా పతంగ్ చూసి ఏమో ఇట్స్ అ డిఫరెంట్ వైబ్. అని మేము ప్రెజెంట్ చేయబోతున్న పతంగ్. అసలు ఎప్పుడైనా అనుకున్నారా కైట్స్ గురించి ఇంత రీసెర్చ్ చేయాల్సి వస్తుంది? లేదు, అసలు ఊహించలే కూడా. ఓకే, సంక్రాంతి అంటే కైట్స్. సో మీకు ఎలా చిన్నప్పటి నుంచి? మా కజిన్స్ తో ఎగరేసేటప్పుడు నేను ఎప్పుడు చర్కాను, నేను పట్టుకుంటాను, వాళ్ళు ఎగరేస్తారండి. నాకు ఎగరేయడానికి రాదు. సో వచ్చి పట్టుకో, ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతా అంతే. ఓకే, కైట్ సక్సెస్ఫుల్ గా అంత హైట్స్ కి చేరుకోవాలంటే మాంజా, ఐ థింక్ అది ఇంపార్టెంట్ అంటారు. సో ఎవరు ఆ మాంజా ఎవరు మూవీలో? ఆఫ్ కోర్స్ డైరెక్టర్ ఇస్ ద మాంజా. ఓకే, అండ్ ప్రొడ్యూసర్ ఇస్ ద చరక్. వాళ్ళిద్దరు కలిస్తేనే స్కై దాకా వెళ్తుంది కదా. మరి ఆ కైట్ ఎవరు? మేము ముగ్గురము. యాక్చువల్లీ మేము ముగ్గురం కూడా కాదు, ప్రతి ఒక్కరు, ఎవ్రీ వన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్. అంటే అందరు డెబ్యూటెంట్స్ కదా. మ్యూజిక్ జిమ్మీ చేశాడు, శక్తి సార్ హీఈస్ ద సినిమాటోగ్రఫర్, అండ్ ఆట సందీప్ సార్ హీఈస్ ద డాన్స్ కొరియోగ్రఫర్, అండ్ టిప్పు అని ఒక అతను. సో వీ ఆల్ ఆర్ ద పతంగ్. అండ్ ప్రణీత్ మాంజాని ఇట్లా డైరెక్ట్ చేస్తూ ఉంటుంటే మేము అట్లా ఎగురుతూ ఉంటాం, హ్యాపీగా ఎగురుతూ ఉంటాం. వెనకాల మా బొమ్మరిల్లు ప్రొడ్యూసర్ నాని అన్న పట్టుకొని ఉంటాడు. అంతే అంతే, గాలి 100% ఉండాలి. మంచి హైట్స్ కి చేరుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.
అండ్ ప్రణవ్ సింగర్గా ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయారు, బట్ ఇప్పుడు యాక్టర్గా ఆడియన్స్ని గ్రాప్ చేయడానికి సో హోంవర్క్ అంటే ఏం చెప్తారు? హోంవర్క్ ఏం లేదండి, అంటే ఎప్పటి నుంచో నేను జస్ట్ ఒక గాయకుడికి పరిచయం అయ్యాను అంతే. బట్ యాక్టింగ్ ఎప్పటి నుంచో నా మైండ్లో ఉంది, నా వర్క్లో ఉండింది, నా గోల్ లాగా ఉండింది, మెయిన్ అంబిషన్ లాగా. ఓకే. సో జస్ట్ రివర్స్లో పరిచయం అయింది సింగర్ లాగా, ఓకే. ఇప్పుడు యాక్టర్ లాగా ఇంట్రడ్యూస్ మళ్ళీ. అవ్వాలి. బట్ యా, అంటే రెండు చాలా ఇష్టము, బట్ ఫర్ ఎవర్ ఐ కీప్ యాక్టింగ్ బేసిక్లీ. సో మీరు అన్నట్టు సింగింగ్ అప్పుడు చాలా ప్రేమించారు నన్ను, యాక్టింగ్ అప్పుడు కూడా చాలా ప్రేమిస్తారని కోరుకుంటున్నాను. అసలు ఆ స్వాగ్ ఉంటది ప్రణవ్ లో, స్క్రీన్ ప్రెజెన్స్ లో, లైక్ యూ క్యారీ దట్ వైబ్ అన్నమాట సాంగ్ తో పాటు. సో అది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరి ఈ సినిమా కోసం మీరు ఏమైనా ఒక సాంగ్ ఏదైనా పాడారా? లేదు, పాడలేదు. ఎందుకని మిస్ చేశారు? అంటే యాక్చువల్లీ మల్టిపుల్ థింగ్స్. ఫస్ట్ కొన్ని సాంగ్స్ కొన్ని లెజెండరీ సింగర్స్ తో పాడిద్దాం అనుకున్నారు ముందటి నుంచే, ఎందుకంటే ఆ పర్ఫెక్ట్ వైబ్ సెట్ అవుతుందని. ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారు హే హలో నమస్తే అని పాడారు మా థీమ్ సాంగ్, అది అదిరిపోయింది అసలు. సో రెండోది ఏంటంటే ఆల్రెడీ సింగర్ కి ఇంట్రడ్యూస్ అయ్యాను కదా, సో ఎందుకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం దాని నుంచి అనుకున్నారు వాళ్ళు. ఓకే. అట్లా మీ కంటెంట్ కి ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ గౌతమ్ మీనన్ గారు. సో ఆయనతో కూర్చొని ఆయన సరదాగా ఇప్పుడు చెప్పండి కదా అని ఆయన అంటము, ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది. సో గౌతమ్ మీనన్ గారి సపోర్ట్ ఎలా ఉంది సినిమాకి? ఇట్ వాస్ వెరీ నైస్. నాకు క్వైట్ ఎ ఫ్యూ సీన్స్ ఉండే అండి ఆయనతో. సో we would sit, we would brainstorm, we would talk, we would do the dialogues together. Support wise he was just very easy to work with, very friendly, very talkative, very fun. Asalu you don't have a fear that you're working with such a big director. It's like you're working with a friend zone lo unde. No fear, no nothing. I purely got to play Aishwarya when I was working with him, which is Aishwarya, my character. Okay. ప్రణవ్ అయితే ఆల్రెడీ సాంగ్స్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్, ఇండిపెండెంట్ సాంగ్స్ అండ్ ఐ థింక్ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా మీరు చేశారు. తనకి ఒక కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీతో పోల్చుకుంటే, బట్ మీకు డెబ్యూగా రాబోతున్నారు. సో ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది? అంటే బిగ్ స్క్రీన్ మీద దిస్ ఈస్ ద డెబ్యూ కదా మీకు కూడా ప్రణవ్ తో పాటు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బేసిక్గా నాకు ఫిల్మ్ మేకర్ అవ్వాలనే ఉండే అండి. అండ్ దెన్ ప్రణీత్ అన్నాడు నువ్వు యాక్టింగ్ చేయగలుగుతావు, మనం ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ బ్లాక్ కాఫీ అని మేము చేసాం, నేను ప్రణీత్. దానికి నేను ఆడిషన్ ఇచ్చా. సో ఏడీగా చేద్దాం అనుకున్నా ప్రణీత్తో. బట్ దెన్ ప్రణీత్ని స్క్రిప్ట్ అడిగా, నాకు స్క్రిప్ట్ నచ్చింది. సో నేను హీఈస్ లుకింగ్ ఫర్ సమ్మన్ ఎల్స్. హీ థాట్ ఐ యాక్ట్ వెల్ బట్ ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ దట్ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అని అనుకున్నాడు. సో నాకు సర్లే ఇంట్లోనే ఉన్నాం కదా చేసేద్దాము అని ఇట్లా జుట్టుకి నూనె పెట్టుకొని వెనకాల ఇట్లా పెట్టుకొని బ్లాక్ కాఫీ అనే షార్ట్ ఫిల్మ్కి ఒక 2 minute సింగిల్ కట్ మోనోలోగ్ ఒకటి ఉంటుంది, అది చేసి పంపిస్తే ప్రణీత్కి చాలా నచ్చింది. అనేది లైక్ వద్దు వేరే వాళ్ళు వద్దు నువ్వే చెయ్యి అని అన్నాడు. అండ్ దెన్ అది మాకు సైమా బెస్ట్ యాక్టర్ బెస్ట్ ఫిలింలోకి వెళ్తే ఇంకా ప్రణీత్కి కాన్ఫిడెన్స్ వచ్చిందేమో వీడు చేయగలుగుతాడు పెద్ద ఫిలిం అని. సో అప్పుడు ఈ స్టార్టెడ్ రైటింగ్ పతంగ్. సో అప్పుడు చెప్పాడు నువ్వు విస్కీకి సెట్ అవుతావు, అంటే బ్లాక్ కాఫీ ఐ ప్లేడ్ అన్ ఇంట్రోవర్ట్, ఇది కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్, యూ కెన్ డూ దిస్ ఆల్సో, ఇది చెయ్యి మస్త్ సెట్ అవుతుంది మనకి అని అన్నాడు. అప్పటి నుంచి వీ హ్యావ్ ట్రావెల్ టుగెదర్ అనమాట. బట్ దెన్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. ఏమో ఐ డోంట్ నో, ఫస్ట్ ఫిల్మ్ తోనే ఆ నేమ్ కూడా మీరు ఆ విస్కీ అని రావడం అనేది క్రేజీ అన్నమాట. సో వై అంటే ఆ నేమ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఏమో అది అసలు నేను ఇప్పటిదాకా పండిట్ని అడగలే. చాలా నేను ఎన్ని 6 ఏళ్ళు ఉన్నా కదా, అసలు రాలే ఆ థాట్. సో స్టూపిడ్ అసలు ఆ థాట్ రాకపోవడం. బట్ ఈ వాంటెడ్ సంథింగ్ క్వర్కీ క్యారెక్టర్ లాగా, ఆ పేరు కూడా క్వర్కీ ఉంటే బాగుంటది అనిపించిందేమో. ఓకే. జనరల్ గా ఇది మన కంటెంట్ చూసుకున్నట్లయితే హ్యాపీ డేస్ కావచ్చు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కావచ్చు, ఆ ఫ్లేవర్ మిక్స్ చేస్తూ కాస్త కామెడీ జోనర్లోకి తీసుకువెళ్తూ ఒక టైప్ ఆఫ్ జోనర్ ఇది అసలు ఏంట్రా అనేది అనిపిస్తుంది. బట్ అంటే సినిమా చేస్తున్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు? ప్రీతి, విన్న వెంటనే మనము గ్రోయింగ్ అప్, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఇలాంటి సినిమాలన్నీ చూస్తూ పెరిగాము. సచ్ ఎ టైమ్లెస్ జానరా అది. ఇప్పుడు చూసినా యుల్ ఎంజాయ్ ఇట్ జస్ట్ as మచ్. నాకు పతంగ్ చదివినప్పుడు ఐ ఫెల్ట్ దట్ సేమ్ ఎంజాయ్మెంట్. చూస్తూ పెరిగిన సినిమాల్లో చేయడానికి ఛాన్స్ వచ్చింది, మేయా, ఐ వాజ్ సో ఎక్సైటెడ్.
స్క్రిప్టే నేను ఒక బుక్ చదివినట్టు ఒక 4-5 times ఫన్ కోసం చదివా, జస్ట్ బికాజ్ ఐ వాస్ సో ఎంటర్టైన్డ్ బై ఇట్. ఓకే. ఫర్ మీ దట్స్ వాట్ పతంగ్ ఇస్ లైక్. ఇట్స్ ఎ టైమ్లెస్ మూవీ. కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది అసలు రియల్ లైఫ్ లో? ఇప్పుడు మా కాలేజ్ లైఫ్ ఇలా కొట్టుకునే వాళ్ళ ప్రీతి కోసం? నేనైతే లైబ్రరీలో కూర్చొని పుస్తకంలో ఉండేదానండి. వెరీ టాపర్, చదువుతున్నాను, మెడికల్ స్కూల్కి వెళ్తున్నాను, మెడికల్ కాలేజ్ జోన్లోనే ఉండే. ఐ వాస్ వెరీ ఓకే ఇన్ మై బుక్స్ ఆల్ ఆఫ్ కాలేజ్. బట్ లిటిల్ బిట్ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, క్రేజీ థింగ్స్ కాలేజ్ లైఫ్ లో. ఐ థింక్ ప్రణవ్ అమ్మో అన్నారు ఇప్పుడే. అంత చేసి వచ్చాడు. ఎంతమంది అమ్మాయిలతో అలా గొడవ పడ్డారు అమ్మాయిల కోసం? లేదు అసలు లేరు. కొన్ని మీకోసం ఎవరైనా గొడవ పడ్డారా? ఆఫ్ కోర్స్. లేదు, ఎవరు లేదు. నాకు చాలా రిజెక్షన్స్ అవుతుండే. ఓకే. వై మీకు? యా, ఎందుకని అలాగా? నేను కొంచెం బియర్డ్ కిడ్ అని. అలా చెప్పుకుంటాడు. ఇంత మంచిగా ఎవరి కోసం పాటలు పాడలేదా? ఇంత మంచిగా పాటలు పాడతారు కదా. ఒకసారి హై స్కూల్లో ర్యాండమ్ గా జస్ట్ వెళ్ళిపోయి, అంటే మా టీచర్కి చెప్పా. టీచర్ చిల్ అనమాట. టీచర్ కాదు, టీచర్ నేను ఫేవరెట్ స్టూడెంట్ అనమాట. అమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను ఒకసారి పాడతా కోసం, కొంచెం పర్మిషన్ ఇవ్వు అంటే యా ఓకే ఓకే అంది. ఏం పాట పాడారు? ఇంగ్లీష్ సాంగ్ పాడాను, అంటే అమెరికాలో ఇది. ఓకే. సో వెళ్ళి అందరి ముందు ఒక 100 people ఉండే క్లాస్ లో, జస్ట్ ర్యాండమ్ గా, అంటే ఎవరికి నో క్లూ, జస్ట్ గాట్ అప్ ఆన్ స్టేజ్, స్టార్టెడ్ సింగింగ్. అమ్మాయికి కూడా తెలియదు ఆమెకు పాడుతున్నా అని. హాఫ్ వే త్రూ చెప్పావా? చెప్పలా, ఐ కాంటాక్ట్. ఇప్పటికైనా ఐ అట్లా ఇచ్చి స్ట్రైట్ గా ఇట్లా పాడా అనమాట. అప్పుడు యా బాగుంది. మరి అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి అప్పుడు? అమ్మాయి సిచ్యువేషన్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఫస్ట్ లో. అరే ఇది రియల్ చెప్తున్నా, ఇప్పుడు కుక్ చేసా. లేదు సీరియస్లీ ఐ అయ్యింది. థింక్ కల్పించి చెప్పినట్లే అనిపిస్తుంది. అంటే ఏంటంటే చాలా షై నేను, అట్లా కనిపించాను కానీ. ఓకే. సో చేసినప్పుడు దిగిపోతా రంగంలోకి. సో వెళ్ళి ఓ ఇది చేసేసా, ఏంటి గ్రాండ్ గా ఇట్లా పర్ఫామ్ చేస్తాము ముందు. అప్పుడు వరకు ఓకే, సరే వీడేదో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, తోపు వాటెవర్ అనుకుంది. 5 minutes తర్వాత మామూలుగా చాటింగ్ లో వీక్ అనమాట. సో బోర్ కొట్టినట్టుంది, ఇంకా అక్కడ తాగిపోయాను. ఇప్పుడు ప్రీతి మెరిట్ స్టూడెంట్ అని చెప్పారు, మరి మీరు మెరిటా ఆర్ బ్యాక్ బెంచర్? నేను మెరిటే. మెరిటే. కాకపోతే మెరిట్ హూ వాంటెడ్ టు బి బ్యాక్ బెంచర్. బ్యాక్ బెంచర్ అవ్వాలని ఉండేదా? యా. ఓకే. మరి మీరు? నాన్ మెరిట్. నాన్ మెరిట్. బ్యాక్ బెంచర్ అనుకుంటా నాన్ మెరిట్ అని చెప్తున్నారు. లేదు, ఐ వాజ్ నేను క్రికెట్ ఆడుతుండే కదా, సో టైం లేకపోతుండే చదవడానికి. ఓకే. చదవడానికి? యా, అంటే మా పేరెంట్స్, మా మమ్మీ డాడీ వాళ్ళు ఓకే ఉండే, నీకు 65 to 70% వస్తే చాలు అనుకుంటుండే, కానీ 50s లో వస్తుండే. మరి టీజింగ్ ఎవరిని చేయలేదు మీరు? టీజింగా? టీజ్ చేయడం, పాటలు పాడడం, ఎంత అమ్మాయిలు అడుగుతున్నారా? లైక్ అమ్మాయిల్ని టీజింగా? ఓ నో, అమ్మాయిలనే కదా టీజ్ చేస్తారు అబ్బాయిలు. లేదు, నేను అలా చేయను. ఓకే. ఎవరి కోసం పాట పాడలేదా? నేనా? అమ్మ పాడితే ఉరికిపోతారా నేను పాట పాడితే. నిన్ననే కదా ప్రాక్టీస్ చేస్తుంటే వాడు ఆటో ట్యూన్ కూడా చేయలేకపోయాడు. అవునా? ఏదో ఒకసారి పాడండి. ఎందుకంటే ఇంటర్వ్యూ ఎంత బాగా అవుతుంది కదా, అందుకే పాడండి. వెరీ. అది నేను చాలా అవేర్, ఐఎమ్ బ్యాడ్ సింగర్ అని. జనరల్ గా ఇలాంటి సింగర్స్ సెట్స్ లో ఉన్నప్పుడు కొంచెం మూడ్ డౌన్ అయినా, కొంచెం అలసటగా అనిపించినా పాడించుకుంటారు కదా. అస్సలు లేదు, ఒక్క కూడా వాడాడు. ఆడు పాడాడు. ఎందుకని? వాడు చాలా నవ్విస్తాడు, పాట పాడాల్సిన అవసరం లేదు. హీస్ అ వెరీ కామెడీ గై, ఎంటర్టైన్ చేస్తా. ఇప్పుడు ఏదో వాడు ఫార్మల్ గా ఉన్నాడు కానీ వెరీ వెరీ ఫన్నీ ప్రణవ్. బట్ కొన్ని రియాక్షన్స్ ఇస్తున్నారు ఆయన, అమ్మో. వాడి దగ్గర ఉన్న మీమ్ రిఫరెన్సెస్ అన్ని ఉంటాయి. మీమ్స్ 1990s నుంచి ఇప్పటిదాకా ఎన్ని మీమ్స్ ఉన్నాయి, వాడు మీమ్స్ తోనే మాట్లాడతాడు. మీమ్ లాంగ్వేజ్ కొంచెం సంస్కారం అట్లా. అంటే ఎలా అంటే ఏదో గుర్తొస్తుంది మళ్ళీ. జస్ట్ దండం పెడతాను. ఫేవరెట్ హీరో ఎవరు ప్రణయ్? రెబల్ స్టార్. రెబల్ స్టార్ కి ఈ కైట్స్ కి ఉంది కదా ఒక రిలేషన్ ఉంది కదా. ఫస్ట్ ఆయన ఈశ్వర్ సినిమాలో కైట్స్ ఎగరేస్తూ ఉంటారు కదా తన గర్ల్ ఫ్రెండ్ కోసం. అవునా? కైట్ ఫ్లైయింగ్ థింగ్ నాకు తెలియదురా, నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసా. కైట్స్ తోనే మెసేజ్ పంపిస్తారు కదా, ఎప్పుడో చిన్నప్పుడు చూసా. నాకు తెలియదు. సరే, రెబల్ ప్లాట్ గుర్తుంది నాకు, ఏంటి కొత్త మదర్ వస్తది, ఆ సెంటిమెంట్ అంతా. మీరు ఎక్కడ ఈ హైదరాబాద్ లో ఎక్కడ షూట్ చేశారు? బోయిగూడ ముషిరాబాద్ వెనకాల బోయిగూడ బస్తీ అని ఉండే. మేము అది బస్తీ షూటింగ్ చేసే ఒక 2 years ముందే, 1 year ముందే చూస్తాం. నేను, ప్రణీత్, ఇంకా మా ఫ్రెండ్స్ సుహాస్, నవీన్,
వీళ్ళందరూ తీసుకెళ్లారు మమ్మల్ని, ఇట్లా ఒకటి ఉంది అని చెప్పి. చూసేగానే మేము ఇంకా అక్కడ ప్రణీత్ కాంటాక్ట్ తీసేసుకోండు, ఓకే, అట్లా ఇంకా ప్లేస్ అలా సెట్ అది అన్ఎక్స్ప్లోర్డ్, చాలా ఫ్రెష్ ఉంటది. ఇప్పటిదాకా ఏ సినిమా చూపించలే ఆ బస్తీని. ఓకే, సో అట్లాంటివి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి పతంగ్లో విచ్ ఆర్ అన్ఎక్స్ప్లోర్డ్, ఇప్పటిదాకా ఎక్కడ చూడనట్టు. చాలా లవ్లీ మూమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సినిమా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ సినిమాతో. సో అలాగా గుర్తుండిపోయే మూమెంట్స్ మీరు ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులకి ఒక్క స్పెషల్ మూమెంట్స్గా ఇచ్చేదంటే ఏం చెప్తారు? మాది లాస్ట్ 30-35 minutes కైట్ కాంపిటీషన్ ఉంటుందండి. అది ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాం మేము. ఓకే, బట్ ఇట్ హ్యాస్ వరల్డ్ క్లాస్ సీజీ ఇన్ ఇట్ విచ్ ఇస్ డన్ బై అ తెలుగు గై. దాంట్లో ఏంటంటే నేను ప్రణీత్తో చాలా సేఫ్ ఉండే అనమాట. అంటే మేమిద్దరం కలిసి మిగతా ప్లేయర్స్ అందరినీ చెప్పాల్సి వస్తుండే, డైరెక్ట్ చేయాల్సి వస్తుండే, అరే కీంచుకొట్టండి అని. అండ్ దే డింట్ హ్యావ్ కైట్ ఇన్ ద ఎయిర్. ఓకే, ఇమాజిన్ చేసుకోవాలి వాళ్ళు ఇట్లా కీంచుకొట్టడం, అరే డీలీ అంటే డీలీ ఇవ్వాలి. వెనకాల అమ్మాయి చెరకు పట్టుకుంటది, పైన ఏం ఉండదు కైట్ గీట్, మొత్తం వాళ్ళు యాక్టింగ్ చేయాలన్నమాట. సో అది నేను మైక్ లో అరుస్తూ వాళ్ళందరికి చెప్తుంటే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ నేను చేస్తుండే అనమాట. ఓకే, కొద్దిగా ఇట్ వాస్ టైరింగ్ ఫర్ మీ దట్ సీక్వెన్స్, బట్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అంటే ఇప్పటిదాకా మనం ఏ సినిమాలో చూడం కదా, కైట్ ఆటోమేటిక్ గా ఇట్లా అంటుండు, ఒకడు కీంచు కొడుతుండు, ఒకడు డీల్ ఇస్తుండు, ఒకడు అరుస్తుండు, ఒకడేమో గెలుస్తున్నప్పుడు అరవంటరా మీరు అంటే మొత్తం అరుస్తాడు. వాళ్ళిద్దరే అరవడం కాదు, మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇరప్ట్ అనమాట, అందరు లేస్తారు. అంటే మనం ఒకడు క్రికెట్ లో ఒక 6 కొడితే అందరు ఇట్లా లేస్తారు. అది చాలా విజువలీ, అంటే మేము నేకడ్ అయితే చూసినాం కాబట్టి ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో నాకు వెరీ మెమరబుల్ మూమెంట్, నాట్ జస్ట్ బికాస్ ఐ యాక్టెడ్ ఇన్ ఇట్, బట్ బికాస్ ఐ టోల్డ్ దీస్ పీపుల్ సిట్టింగ్ విత్ ప్రణీత్, ఇది చేద్దాం అది చేద్దాం అని. దట్ వాస్ వెరీ స్పెషల్ రాదర్ దాన్ మిగతా అన్ని కూడా స్పెషల్. బట్ అది కొద్దిగా నెవర్ సీన్ కదా, ఓకే, వరల్డ్ అనే వి హావెంట్ సీన్ సంథింగ్ లైక్ దట్. ప్రణవ్, ఫైనల్ గా ఒక్క సాంగ్ ఆడియన్స్ కోసం. అయ్యో గొంతు బాగాలేదని ఆలోచిస్తున్నా, మళ్ళీ పరువు పోద్ది. పర్లేదు, నేను పాట తొందర పడలేకపోతే నేను పాడేస్తా. వద్దు పాడేసేయండి. వద్దంటున్నారు. మేము ముగ్గురం కలిసి పాడతాము, మా సినిమాలోనే పాట. హవా హవా హే ఉన్నట్టుండిగా జిందగీ ఉల్టా తిరిగిందే, అనుకోనంతగా ఈ స్టోరీ డ్రామాటిక్ అయిందే. హే ఉన్నట్టుండిగా జిందగీ ఉల్టా తిరిగిందే, అనుకోనంతగా ఈ స్టోరీ డ్రామాటిక్ అయిందే. ఓ మై నారదా కాస్తంత దారి చూపవా, ఓ డియర్ మన్మదా కన్ఫ్యూజన్ కాస్త మీరు యాక్చువల్ బాగుంటున్నారు. క్లారిటీ ఓ నా మైండ్ కే స్టోరీలో ట్విస్ట్ తెలుసవా. హే హవా హవారే హవా హవారే హా హవా హవారే హవా హవారే, ఈ జిందగీ ఏంటోలే సమజైతలేదే, ఈ జమానా ఏంటోలే తమాషా ఏమోలే. ప్రీతి, December 25th రాబోతున్నారు పతంగ్తో. సో మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఫైనల్ గా ఆడియన్స్ కి ఒక వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? నా ఎక్స్పీరియన్స్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్, లాట్స్ ఆఫ్ పేషెన్స్ ఇన్వాల్వ్డ్. బట్ December 25th మీరు థియేటర్స్ లో చూస్తే మీకు అర్థమైతే దట్ దిస్ వాజ్ ఆల్ వర్త్ ఇట్, and you will understand that on December 25th in theaters. All the very best to all of you. So పతంగ్ మంచిగా మంచి సక్సెస్ అందుకోవాలి. ముందుగానే సంక్రాంతి ముందుగానే వచ్చేస్తున్నారు కైట్స్ తో, సో అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. చూసారు కదా, December 25th ఈ క్రిస్మస్కి ఒక మంచి గిఫ్ట్తో మనకు వచ్చేస్తున్నారు పతంగ్ టీమ్. సో ఖచ్చితంగా మీరు థియేటర్స్కి వెళ్ళి ఈ స్పోర్ట్స్ కామెడీ ఎంటర్టైనర్ని, అందులోకి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతుంది. చాలా బాగుంది కంటెంట్, మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఖచ్చితంగా మిస్ చేయకండి. December 25th థియేటర్స్లో కలుసుకుందాం. సో చూసారు కదా, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ Mega 9 TV.